సహోదరులారా, తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక ఫస్ట్ తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాం. 6-7 వచనాలు. ఫస్ట్ చాప్టర్ వెర్సెస్ 6-7. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొని వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. సహోదరులారా, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకున్నాం. ఈ రెండు పత్రికలలో తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రికలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడను గూర్చినటువంటి కొన్ని సంగతులు పౌలు రాసినట్లుగా మనం గమనించగలం. యేసు ప్రభు యొక్క రాకడ ఎన్నంచెలుగా ఉంటుంది? 2 అంచెలుగా ఉంటుంది. మొదటి అంచెని ఏమంటారంటే ర్యాప్చర్ అంటారు. అంటే అది ఎవరికి కనపడదు, అది కేవలము విశ్వాసులకు మాత్రమే తెలుస్తుంది. ప్రియులారా, అది విశ్వాసులకు మాత్రమే తెలుస్తుంది. రెండవది బహిరంగ రాకడ అంటారు. అంటే రెండవ అంచె, సెకండ్ స్టేజ్. అది అందరూ చూచేటట్లుగా వస్తాడు. ప్రకటన గ్రంథంలో ఉంది కదా, ఆయన పొడిచిన వారును చూచేదరు అని ఉంటుంది అక్కడ. కాబట్టి మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రికలో యేసు ప్రభు రాకడ మొదటి అంచుని గురించి వ్రాయబడి ఉన్నది, అంటే ర్యాప్చర్ గురించి. తెస్సలోనికలకు రాసిన రెండవ పత్రికలో ఆ రెండవ అంచుని గురించి రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తాం. చాలామంది, ముఖ్యంగా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి ఒక సహవాసం ఉంది, వారు యేసు ప్రభువు రాకడలో ఈ ర్యాప్చర్ ఉన్నది అని నమ్మరు. వాళ్ళు ఆయన సంఘం కోసము వస్తాడు అన్న విషయాలు వాళ్ళు నమ్మరు. ప్రియులారా, అసలు యాంటీ క్రీస్తు విరోధిని కూడా నమ్మరు వాళ్ళు. మీరు వాళ్ళని అడిగి చూడండి. అసలు 1000 ఏండ్ల పరిపాలన లేదంటారు, క్రీస్తు విరోధి లేడని చెప్తారు, క్రీస్తు విరోధి 1వ శతాబ్దములోనే వచ్చాడని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే 1వ శతాబ్దములో క్రైస్తవులకు అనేక శ్రమలు సంభవించాయి. చాలామంది రాజులు, టైటస్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా క్రైస్తవులను చాలా హింసించాడు. కాబట్టి 1వ శతాబ్దములోనే క్రీస్తు విరోధులు చాలామంది వచ్చారు, క్రైస్తవులను బాగా హింసించారు. కాబట్టి ఇప్పుడు రెండవదిగా ఆయన రావాల్సిన అవసరం లేదు, అసలు రాడు అని చెప్పి వాళ్ళు ఈ ర్యాప్చర్ రాకడలో మొదటి అంచెను వారు విశ్వసించరు. ప్రియులారా, వారు విశ్వసించరు. కానీ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక రెండవ పత్రికలో, మొదటి పత్రికలో ర్యాప్చర్ ఉంది, రెండవ పత్రికలో ఆయన బహిరంగ రాకడ కనపడుతుంది.
మొదటి పత్రికలో ఆయన సంఘము కోసము వస్తాడు. రెండవ పత్రికలో ఆయన సంఘము కోసం కాదు వచ్చేది, తీర్పు తీర్చడానికి వస్తాడు. మొదటి పత్రికలో సువార్తకు లోబడిన వారి కోసం వస్తాడు. రెండవ పత్రికలో సువార్తకు లోబడని వారి కొరకు వస్తాడు. అయితే ఈ తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 6-7 వచనాలలో మనం చదువుకున్నటువంటి ఈ వచనాలలో తెస్సలోనికల గురించి కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. వారు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు. అయితే కొన్ని సందేహాలు ఉన్నాయి. కారణం, పౌలు ఈ తెస్సలోనిక సంఘంలో ఎక్కువ కాలం లేడు ఆయన. కాబట్టి ఎక్కువ విషయాలు వాళ్ళకంత వివరంగా ఆయన బోధించలేదు. వారికి ఉన్నటువంటి డౌట్స్, సందేహాలను ఈ పత్రికల ద్వారా, ఈ మొదటి పత్రిక రెండవ పత్రిక ద్వారా ఆయన వాళ్ళ యొక్క సందేహాలను వివరిస్తూ రాశాడు. అయితే ఇక్కడ మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలాంటి వారో కొన్ని విషయాలు మనం ఇక్కడ చదువుకున్నాం. వారు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వారిని గురించిన కొన్ని సంగతులు ఇక్కడ మనం ఏం చూసాం? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతరి. తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు ఎవరిని పోలి నడుచుకున్నారంట? ప్రభువును పోలి నడుచుకున్నారు, మమ్మును పోలి నడుచుకున్నారు అని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులకు ఉన్న ఒక కోరిక ఏంటంటే, వాళ్ళ ఆశ ఏమిటంటే, మేము ప్రభువును పోలి నడుచుకోవాలి, మేము ప్రభు ప్రకారంగా పోలి లేదా ప్రభు ప్రకారంగా నడుచుకోవాలి. ప్రభు ఎలా నడుచుకున్నాడో, ప్రభు ఎలా ఈ భూమి మీద జీవించాడో, ఆయన ఏ విధంగా ప్రవర్తించాడో, ఆయనను బట్టి లేదా ఆయన జీవితాన్ని బట్టి ప్రభు ప్రకారముగా ప్రభువును పోలి మేము నడుచుకోవాలి అన్నది వారి యొక్క ఆశ. ప్రియులారా, మేము ప్రభువును పోలి నడుచుకోవాలి. పౌలు అంటున్నాడు, మీరు ప్రభువును పోలి నడుచుకున్నారు, ప్రభువును పోలి నడుచుకున్నారు. మనకుందా ఈ ఆశ? మనము ప్రభువును పోలి నడుచుకోవాలన్న ఆశ మనలో ఉందా ప్రియులారా? ప్రభువును పోలి నడుచుకోవటం అంటే ఏంది? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట నేను చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఎఫిషియన్స్ 4th chapter verse 15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. క్రీస్తును పోలి నడుచుకోవటం అంటే ఇక్కడ 15వ వచనం లేదా 15వ వచనంలో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అని ఉంది కదా. అంటే క్రీస్తును పోలి ఉండుటకు అని దాని అర్థం. క్రీస్తు వలె ఉండుటకు లేదా క్రీస్తును పోలి ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ప్రియులారా గమనించండి, క్రీస్తును పోలి నడుచుకోవటం అంటే అర్థము సత్యము చెప్పటం, ట్రూత్ఫుల్ లైఫ్. సత్యము చెప్పుచు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, సత్యము చెప్పుచు మనము జీవిస్తూ ఎదుగుతూ ఉంటే అదే క్రీస్తును పోలి నడుచుకోవటం. ప్రియులారా, విశ్వాసులమైన మన జీవితాలలో సత్యం ఉండాలి, సత్యం ఉండాలి. మనము ఒకప్పుడు అసత్యములో ఉన్నాం, ఒకప్పుడు అబద్ధములో ఉన్నాం. ఇప్పుడు సత్యవంతుడైన దేవుని నమ్ముకున్నాం మనం. మన దేవుడు ఎలాంటి వాడంటే అబద్ధపు దేవుడు కాదు. ఆయన ఫాల్స్ గాడ్ కాదు. ఒకప్పుడు మనము నిజమునకు దేవుళ్ళు కాని వారిని మనం పూజించాం, మూగ విగ్రహములను పూజించాం, కనులుండి చూడలేని వారిని పూజించాం, నోరుండి మాట్లాడలేని వారిని ఆరాధించాం,
చెవులుండి వినలేనటువంటి వారిని మనం ఆరాధన చేశాం లేదా పూజించాం. కానీ ఇప్పుడు మనం నమ్ముకున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన సత్యవంతుడు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఉన్న ప్రముఖులందరూ ఒక డిస్కషన్ పెట్టుకున్నారంట. ఏమిటి ఆ డిస్కషన్ అంటే, అసలు ఈ ప్రపంచములో లేదా ఈ ప్రపంచాన్ని మనం ఎలా విభజన చేద్దాం అని చెప్పి కొంతమంది ప్రముఖులందరూ కూర్చొని ప్రముఖమైన వ్యక్తులందరి పేర్లను రాసుకున్నారంట. అందరు వ్యక్తులను పరిశీలన చేసి ఏ వ్యక్తిని బట్టి మనం ఈ ప్రపంచ చరిత్రను విభజన చేద్దామని వాళ్ళు చర్చించుకుంటూ ఉంటే వారి దృష్టికి ఏ మనిషి కనపడలేదు వాళ్ళ దృష్టికి. చివరకు ఒక వ్యక్తి కనిపించాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అప్పుడు ఆ సమావేశం ఏమి నిర్ణయం చేసిందంటే, ఈ ప్రపంచ చరిత్రను మనం ఈ వ్యక్తిని బట్టి మనము విభజన చేయొచ్చు అన్నారు. ఎందుకంటే వారు రాసుకున్న పేర్లు కలిగిన వ్యక్తులందరిలో ఏయో లోపాలు, వారు అంత ఆమోదయోగ్యమైన వ్యక్తులుగా కనపడలేదు. ఒక్క ప్రభువు మాత్రమే కనిపించారు వాళ్ళకి. ఎందుకంటే ఆయన లోకమునకు సత్యమును బోధించినవాడు, ఆయన లోకమునకు ప్రేమను పంచినవాడు. యేసు ప్రభు మాత్రమే వాళ్లకు కనిపించాడు ఆ సమయంలో. అందుకని వాళ్ళు క్రీస్తును బట్టి మనము ప్రపంచ చరిత్రను విభజన చేద్దామని క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము అన్నారు. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము అన్నారు. ప్రియులారా, క్రీస్తు అంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఆయన. అలాంటి వ్యక్తిని మనం పోలి నడుచుకోవాలంటే ఆయన ఎంత సత్యవంతుడో మనము కూడా సత్యము కలిగి జీవించాలి. ఈ లోకంలో సత్యము చెప్పుచు అని మనం చూస్తాం. సత్యము చెప్పుచు మన అనుదిన జీవితంలో సత్యాన్ని మనం ఎంతగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. యోనా ఉన్నాడు కదా, యోనా గ్రంథాన్ని మీరు చదివితే యోనాను దేవుడు నినివే పట్టణానికి పొమ్మన్నాడు. తర్షీషుకు పోతూ ఉన్నాడు ఆయన. ఒక ఓడ ఎక్కాడు, తుఫాను వచ్చింది. ఆ తుఫానులో ఆ ఓడలో ఉన్నవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించిందని వాళ్ళు చీట్లు వేసుకున్నారు. ఆ చీటి యోనా మీదకు వచ్చింది. ప్రియులారా, యోనా మీదకు వచ్చింది. అప్పుడు వాళ్ళు అన్నారు, చీటి నీ పేరు మీద వచ్చింది యోనా, నిన్ను బట్టే మాకు ఇంత కీడు వచ్చింది. అసలు నువ్వెవరవు? నువ్వు ఏ దేశస్థుడువు? నీ దేశం ఏది? నీ జనమేది? నీ వ్యాపారం ఏమిటి అని వాళ్ళు అడిగితే, నిజంగా ఆ సమయంలో యోనా సత్యము చెప్పడేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే పారిపోతున్నాడు యోనా. సత్యము చెప్పడేమో అనిపిస్తుంది. కానీ యోనా సందర్భంలో సత్యము చెబుతాడు ఆయన అక్కడ ఒప్పుకుంటున్నాడు, సత్యము చెబుతాడు. ఏమని? నేను హెబ్రీయుడును అన్నాడు. ఏమన్నాడు? నేను హెబ్రీయుడును. ఇప్పుడు భాషలో చెప్పాలంటే నేను ఒక క్రైస్తవుడును లేదా ఒక విశ్వాసిని అన్నట్లుగా. అక్కడ యోనా అబద్ధమేమి చెప్పలేదు ప్రియులారా. నేను ఒక క్రిస్టియన్ అంటూ ఉన్నాడు, నేను ఒక హెబ్రీయుడును అంటూ ఉన్నాడు. సత్యము చెబుతూ ఉన్నాడు. మరి మన జీవితంలో మనం సత్యం చెబుతూ ఉన్నామా? మనము కొన్నిసార్లు క్రైస్తవులము అని చెప్పుకోవడానికి మనకు సిగ్గేస్తుంది. క్రైస్తవులము అని చెప్పడానికి మనకు భయం వేస్తుంది. కొన్నిసార్లు భయపడతాం.
క్రైస్తవులము లేదా విశ్వాసులము అని చెప్పుకోలేం మనం. ఎవరైనా నీవు ఎవరవు అంటే నేను క్రైస్తవుడను, ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ ఏ బిలీవర్ అని మనము దాచుకుంటాం, చెప్పం మనం ప్రియులారా. అసలు చాలామంది క్రైస్తవులము అని చెప్పుకుంటే వివాహాలు కావేమో, క్రైస్తవులము అని చెప్పుకుంటే రిజర్వేషన్లు పోతాయేమో, క్రైస్తవులము అని చెప్పుకుంటే ఇంకా రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి కదా, రైతు భరోసా రాదేమో, లేదా పెన్షన్లు రావేమో, లేదా అది రాదేమో, ఇది రాదేమో. క్రైస్తవులమని మనం చెప్పుకోలేము. చేతిలో బైబిల్ పట్టుకొని మందిరానికి రాలేం, మనం భయపడతాం. ట్రూత్ఫుల్ లైఫ్ కాదు అది. క్రీస్తు వలె జీవించటం అంటే మన జీవితంలో సత్యము కనపడాలి ప్రియులారా. మనం చాలాసార్లు నోటితో ఒప్పుకుంటాం, ఓరల్గా ఒప్పుకుంటాం, రిటర్న్గా ఒప్పుకోం. మనం కొన్నిసార్లు కదా రిటర్న్గా ఒప్పుకోం. సర్టిఫికేట్లలో మనం ఏం చేస్తామో తెలుసా? మన పిల్లలకి సర్టిఫికేట్లలో మనము మన కులాలు పెడతాం, మన మతాలు పెడతాం. అక్కడ మనం ఎవరు చెప్పుకోలేమండి. పేరుకు మాత్రం, నోటితో మాత్రం మేము క్రైస్తవులమే ఒప్పుకుంటారు, కానీ మాటలను బట్టి ఒప్పుకుంటాం. మనం రిటర్న్గా మనం ఒప్పుకోం ప్రియులారా, ఒప్పుకోం. నేను మా 3 పిల్లలకి సర్టిఫికేట్లలో క్రిస్టియన్ అని పెట్టేవాళ్ళని. నేను కులం పెట్టలేదు, మతం పెట్టలేదు ప్రియులారా. కొన్నిసార్లు నేను ఏదైనా ఒక ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు, గతంలో ఇప్పుడు కాదు, ఫిలప్ చేసేటప్పుడు ఒక కాలం ఉంటుంది కదా, అక్కడ రిలీజియన్ మెన్షన్ చేయాలి. రిలీజియన్ అన్న కాలం దగ్గర నేనేం పెట్టాలి? నేను హిందూ అనే పెట్టాలి. నేను అది పెడుతూ ఉన్నప్పుడు నా మనసాక్షి ఎంత గద్దిస్తుందో తెలుసా? కానీ నా పిల్లలకు అది రాకూడదని కోరుకున్నా. వాళ్ళు క్రిస్టియన్గానే చదవాలి, ఆ కాలం దగ్గర వాళ్ళు క్రిస్టియన్ అనే రాయాలి. ఇప్పుడు మా 3 పిల్లలు ఓసీలుగా చదువుతున్నారు తెలుసా? ఓసీలుగా చదువుతున్నారు. వాళ్ళకి రిజర్వేషన్లు లేదు, వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు. ప్రతిదానికి డబ్బులు కట్టాల్సిందే, ఫీజులు కట్టాల్సిందే ప్రియులారా. మనం నోటితో ఒప్పుకుంటాం కానీ రిటర్న్గా ఒప్పుకోవటం లేదు. జాన్లీ గారు అనేవాడు ఒక మాట, అయ్యా మనము ప్రభు కొరకు నమ్మకంగా ఉంటే, మనం ప్రభు కొరకు సత్యముగా ఉంటే ప్రభు ఆశీర్వదిస్తాడు. నా పిల్లలకు నేను అలాగ పెట్టాను కాబట్టి ఈరోజు నా పిల్లలు మంచి స్థితిలో ఉన్నాడని చెప్పేవాడు ఆయన ప్రియులారా. రిజర్వేషన్ల కోసము లేదా వాటి కోసమో వీటి కోసమో మన కులాలను పెట్టుకొని సర్టిఫికెట్లలో మన మతాలు పెట్టుకొని మనం ఏదో బెనిఫిట్స్ పొందాలని చూస్తే అది ఆశీర్వాదం కాదు ప్రియులారా. సత్యము చెప్పుచు. ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు వాళ్ళు ప్రభువును పోలి నడుచుకునేవారు, ప్రభువును పోలి నడుచుకోవాలని ఆశపడుతున్నారు. దాని అర్థం సత్యము చెప్పుచు. సత్యము చెప్పేవారు ఆశీర్వదించబడతారండి. సత్యము చెప్పేవారు దేవుని చేత దీవెనలు పొందుతారు, దేవునికి మహిమ కలుగుతుంది ప్రియులారా. మనము సత్యము చెబుదాం, సత్యము కొరకు జీవిద్దాం. మన ప్రభువు సత్యవంతుడైన దేవుడు. ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో అసత్యముగా మనం జీవించకూడదు ప్రియులారా. కాబట్టి సత్యము చెప్పుచు జీవించినప్పుడు అది క్రీస్తును పోలి నడుచుకోవటమే. రెండవదిగా ప్రేమ కలిగి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన ప్రేమామయుడు. ఆయన గురించి దేవుని వాక్యములు ఆయన ప్రేమాస్వరూపి. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇలా గమనించండి, మనం క్రీస్తును పోలి నడుచుకోవటం అంటే అర్థం ప్రేమ కలిగి జీవించటమే. సహోదరులంగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి ప్రియులారా, ప్రేమ కలిగి జీవించటం. కాబట్టి ఇక్కడ తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు మేము ప్రభువును పోలి నడుచుకున్నాము. పౌలు అదే మాట అంటున్నారు,
మీరు ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. రెండోది ఏమన్నాడు? మమ్మును పోలి నడుచుకొని వారైతిరి. ఈ తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు కేవలము ప్రభువును పోలి మాత్రమే కాదండి, ప్రభువును పోలి మాత్రమే కాదు, మమ్మును కూడా పోలి నడుచుకున్నారంటే పౌలును పోలి నడుచుకున్నారు వాళ్ళు, తిమోతిని పోలి నడుచుకున్నారు వాళ్ళు, తీతును పోలి నడుచుకున్నారు వాళ్ళు, బర్నబాను పోలి నడుచుకున్నారు వాళ్ళు, మార్కును పోలి నడుచుకున్నారు వాళ్ళు. పౌలుతో ఎవరైతే ఉన్నారో, పౌలు బృందములో ఎవరైతే ఉన్నారో పౌలుతో ఉన్న వారిని పోలి నడుచుకున్నారు. ప్రియులారా, సంఘములో కొంతమంది ఆత్మీయ తండ్రులు ఉంటారు. మనకు ఆత్మీయ తండ్రులు ఉంటారు అంటే మనలను రక్షణలోనికి నడిపించిన వారు, మనకు వాక్యాన్ని బోధించేవారు, మనలను విశ్వాసంలో నడిపించేవారు, మనల్ని ఆత్మీయంగా పెంచే కొంతమంది సహోదరులు, పెద్దలైన వారు, ఆత్మీయ తల్లిదండ్రులు అంటారు కదా, నా ఆత్మీయ తండ్రి అంటారు కదా, నా ఆత్మీయ తల్లి అంటారు కదా, అలాంటి వారు ఖచ్చితంగా సంఘాల్లో ఉంటారండి. వాళ్ళను కూడా పోలి నడుచుకోవాలి, పౌలును పోలి నడుచుకోవాలి. అంటే పౌలుడు భక్తిని పోలి, పౌలు యొక్క విశ్వాసాన్ని పోలి, పౌలు యొక్క ప్రవర్తనను పోలి, పౌలు యొక్క జీవితాన్ని పోలి నడుచుకుంటూ ఉన్నారు. మనం ఎవరిని పోలి నడుచుకుంటున్నాం? మనం ప్రభువును పోలి నడుచుకుంటున్నామా? లేదా ఆత్మీయ తండ్రిని లేదా తల్లిని, పెద్దలైన వారిని మనం పోలి నడుచుకుంటున్నామా? తెస్సలోనికల సంఘములో ఉన్న విశ్వాసులు ప్రభువును పోలి నడుచుకుంటున్నారు, వాళ్ళు పౌలును పోలి కూడా నడుచుకుంటున్నారు. తర్వాత ఇదే 2 అధ్యాయాలు చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. 2వ అధ్యాయం 14వ వచనం. అవును సహోదరులారా, మీరు యోధయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకునిన వారైతిరి. చాలు. ఇక్కడ 14వ వచనములో అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైతిరి. మొదటగా ప్రభువును పోలి నడుచుకున్నారు, ఆ తర్వాత పౌలును పోలి నడుచుకున్నారు. ఇప్పుడు ఎవరిని పోలి నడుచుకుంటున్నారు? దేవుని సంఘములను పోలి నడుచుకుంటున్నారు. 14వ వచనములో అక్కడ ఏముందంటే, అవును సహోదరులారా, మీరు యోధయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి. ఈ దేవుని సంఘము ఎక్కడుందని చెప్తున్నాడు? ఎక్కడుంది? అక్కడే ఉంది కదా, అక్కడ క్రీస్తు యేసునందే. ఏ ఊర్లో ఉన్నది? యోధయలో ఒక సంఘం ఉంది, లేదా యోధయలో సంఘాలు ఉన్నాయి. క్రీస్తు యేసునందు కొన్ని సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు తెస్సలోనిక సంఘం ఎక్కడుంది? తెస్సలోనిక సంఘం ఎక్కడుంది? ఈ తెస్సలోనిక సంఘం ఎక్కడుంది? ఇది యూరప్లో ఉంది. తెస్సలోనిక అనే పట్టణం ఇది యూరప్లో ఉంది. యోదయ ఎక్కడుంది? యోదయ అంటే యెరూషలేమే కాదండి, యెరూషలేం చుట్టుపక్కలేం కదా, యెరూషలేమే. మరి యెరూషలేం ఏ ఖండంలో ఉంది? ఆసియా ఖండంలో ఉంది. యెరూషలేం ఆసియా ఖండంలో ఉంది. అంటే యోదయ ప్రాంతం ఆసియా ఖండంలో ఉంది. తెస్సలోనిక పట్టణం లేదా తెస్సలోనిక సంఘం యూరప్లో ఉంది, ఐరోపా ఖండంలో ఉంది. ప్రియులారా, యూరోప్లో ఉండే విశ్వాసులు, యూరప్ ఖండంలో ఉండే తెస్సలోనిక విశ్వాసులు, ఆసియా ఖండంలో ఉండే ఆ యోదయ ప్రాంతంలో ఉండే ఆ దేవుని సంఘమును పోలి నడుచుకుంటున్నారు. అంటే అక్కడ ఉన్న విశ్వాసులను పోలి నడుచుకుంటున్నారు. దేవుని సంఘములను పోలి నడుచుకోవటం, దేవుని సంఘమును పోలి నడుచుకోవటం. చాలాసార్లు మనం మీ సంఘంతో మాకు పని లేదంటాం, మీ సంఘంతో మాకు పని లేదు, మీ సంఘం మీ సంఘమే, మా సంఘం మా సంఘమే, మీ విశ్వాసులతో మాకు పని లేదు, మా విశ్వాసులతో మీకు పని లేదు, మీ పెద్దలతో మాకు పని లేదు, మా పెద్దలతో మీకు పని లేదు, మీ మీటింగ్లతో మాకు పని లేదు, మా మీటింగ్లతో మీకు పని లేదు. మీ సంఘం మీదే, మా సంఘం మాదే, మీ సేవ మీదే, మా సేవ మాదే. వాక్యానుసారం కాదు, అది వాక్యానుసారం కాదు ప్రియులారా.
యూరప్లో ఉండే విశ్వాసులు ఆసియాలో ఉండే విశ్వాసులను పోలి నడుచుకుంటున్నారు. ఆసియాలో ఉండే సంఘాలను పోలి నడుచుకుంటున్నారు. అంటే దాని అర్థం యోదయలో ఉండే సంఘములో ఏ పద్ధతులు అయితే ఉన్నాయో, ఏ విధులైతే ఉన్నాయో, ఏ నియమాలైతే ఉన్నాయో, అదే పద్ధతులు, అయే నియమాలు, అయే విధులు యూరప్లో ఉండే సంఘాలలో కూడా కనపడుతున్నాయి ప్రియులారా. చూడండి, మీకు ఒక వచనం చూపిస్తాను నేను. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 4వ వచనం. వారు ఆయా పట్టణముల ద్వారా వెలుచు యెరూషలేములో నుండి అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించెను. చూడండి, వారు ఆయా పట్టణముల ద్వారా వెలుచు యెరూషలేములోనున్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు. బాగా గమనించాలి, అపోస్తులు పెద్దలు ఆయా ప్రాంతాల గుండా వెలుచు అపోస్తులు పెద్దలు నిర్ణయించిన విధులను, పద్ధతులను, అక్కడ ఏముంది, విధులను నిర్ణయించిన విధులను గైకొనుటకు వారికి అప్పగించెను. బాగా వినాలి, అపోస్తులు ఏ విధులైతే బోధించారో, అపోస్తులు పెద్దలు ఏ విధులైతే వారికి అప్పగించారో వాటిని ఏం చేయాలా, గైకొనాలి. వాటిని గైకొనాలి. జాగ్రత్తగా వినాలి. ఆసియా ఖండములో ఉండే సంఘాలలో అపోస్తులు పెద్దలు ఏ విధులైతే వారికి బోధించారో, ఏ కట్టడలైతే వారికి బోధించారో, వారికి అప్పగించారో, వాటిని యూరోప్లో ఉండే సంఘాలు కూడా ఏం చేయాలి, పాటించాలి, గైకొనాలి. అపోస్తులు పెద్దలు నియమించి నిర్ణయించిన విధులు అవి వారి సొంతే కాదవి, వారి సొంత నిర్ణయాలు కాదవి, వారి సొంత విధులు కావవి. పౌలు అంటాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని అన్నాడు. నేను మీకు అప్పగించిన దానిని ఎవరి వలన, ప్రభువు వలన పొందితిని. ఇప్పుడు ప్రభు బల్ల ఉంది, లార్డ్స్ టేబుల్, ప్రభు బల్ల. ఈ ప్రభు బల్ల సువార్తలలో అది ప్రారంభించబడింది. సువార్తలలో అది ప్రారంభించబడిందంటే దానికి సూచనగా ఆయన ఒక రొట్టెను, రసాన్ని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు కదా పస్కా రోజున. అపోస్తుల కార్యములలో అది స్థిరపరచబడింది. అపోస్తుల కార్యములో అది స్థిరపరచబడింది. పత్రికలలో అది కొనసాగించబడుతుంది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో మేము ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని ఉంటుంది. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబుల్లో ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని ఉంటుంది. ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అంటే వారములో మొదటి దినము. నేను మీకు అప్పగించిన దానిని ఎవరి వలన పొందానన్నాడు, ప్రభు వలన పొందితిని అన్నాడు. ఇప్పుడు ప్రభు వల్ల దానిని ఆ విధి, ఆ కట్టడ ఎవరి ద్వారా వచ్చింది పౌలుకి? దేవుని ద్వారానే వచ్చింది ప్రియులారా, దేవుని ద్వారా వచ్చింది. ఆది అపోస్తులు దాన్ని ఎప్పుడు ఆచరించారు? ప్రతి ఆదివారమున ఆచరించారు. ఇంకా అంతకుముందు ఇంటింట ప్రతిదినం ఆచరించారు. కానీ రాబోయే రోజుల్లో కాలక్రమేణా ప్రతిరోజు ఆచరించటం కష్టం కనుక వాళ్ళు ఆదివారమున దానిని ఆచరించటం ప్రారంభించారు. ఇప్పుడు అక్కడ ప్రతి ఆదివారం అని లేదు కదా అంటారు కొంతమంది. ప్రతి ఆదివారము లేదు కదా అంటారు.
ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటే ప్రతి ఆదివారం అని లేదు కదా. కాబట్టి నెలకు ఒకసారి రొట్టె విరవచ్చు, లేదా నెలకు 2 సార్లు రొట్టె విరవచ్చు, లేదా 6 నెలలకు ఒకసారి విరవచ్చు, సంవత్సరానికి ఒకసారి విరవచ్చు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, ఆదివారము బ్యాంకుకి సెలవు అంటే అర్థం ఏంది? బ్యాంకు వాళ్ళు చెప్పాలా? ఆదివారము బ్యాంకుకు సెలవు అంటే ఒక ఆదివారమా ప్రతి ఆదివారమా? ఒక ఆదివారమా ప్రతి ఆదివారమా? ప్రతి ఆదివారం అనే దాని అర్థం. ఆదివారం మాకు సెలవు అంటారు. మాకు ఆదివారము సెలవు అంటే దట్ మీన్స్ ప్రతి ఆదివారం, ఎవ్రీ సండే. అక్కడ ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం సెలవే. ప్రియులారా గమనించండి, నెలకు ఒక ఆదివారం అయితే, నెలకు ఒక ఆదివారం సెలవుగానైతే, లేదా 2వ ఆదివారం సెలవు అయితే, 3వ ఆదివారం సెలవు అయితే, ఇప్పుడు 2 శనివారాలు సెలవు ఉంటాయి కదా బ్యాంకుకి. 2వ శనివారం ఉంటుంది, 4వ శనివారం ఉంటుంది, 4వ శనివారం ఉంటుంది. ప్రతి శనివారం కాదు. అందుకని ఏం రాస్తారో తెలుసా? 2వ శనివారం సెలవు అని రాస్తారు. అది 2వ శనివారం సెలవు కాబట్టి 2 అని రాశారు అక్కడ. ఆదివారం సెలవు అంటే ప్రతి ఆదివారం ఉంది కాబట్టి ప్రతి ఆదివారం రాయాల్సిన అవసరం లేదు. కానీ కొన్నిసార్లు రాస్తారు, అవసరం లేదు. ఇలా పౌలు నిర్ణయించిన విధులు గైకొనాలి. ఆసియా ఖండములో ఉన్న సంఘాలలో ప్రతి ఆదివారము ప్రభు బలుంటే, యూరప్లో కూడా ఉన్న సంఘాలలో ప్రతి ఆదివారం బల్ల ఉంటుంది. ప్రతి ఆదివారం బల్ల ఉంటుంది. కానీ కొన్ని సంఘాలు ఎట్లా తెలుసా? ఇప్పుడు మన సంఘాలు ఉన్నాయి కదా, నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళు, యూరప్లో ఎలాంటి విధులు ఉంటాయో అలాంటి విధులే మన సంఘాల్లో కనపడతాయి ప్రియులారా. కానీ వేరే సంఘాల్లో, ఇప్పుడు బ్యాప్టిస్ట్ సంఘాలు చూడండి, మీరు బ్యాప్టిస్ట్ సంఘాలు చూడండి. బ్యాప్టిస్ట్ సంఘాలలో కొందరేమో ప్రతి ఆదివారం రొట్టె విరిచే వాళ్ళు ఉన్నారు, కొందరేమో నెలకు రొట్టె విరిచే వాళ్ళు ఉన్నారు. అది బ్యాప్టిస్ట్ సంఘాలే. మళ్ళా కొన్ని బ్యాప్టిస్ట్ సంఘాలలో భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కొన్ని బ్యాప్టిస్ట్ సంఘాల్లో భాషలు లేవు. కానీ మన సంఘాల్లో అలాంటి కాంట్రడిక్షన్ లేదు. సంఘాలలో పెద్దలు, అపోస్తలులు ప్రభువు ద్వారా నిర్ణయించిన విధులు ఏం చేయాలా? గైకొనాలి. కొందరు ఏమంటారు తెలుసా? అది పౌలు చెప్పాడండి, మనకు కాదంటారు. అది పౌలు చెప్పాడు, మనకు కాదంటారు. పౌలు ఎవరికి చెప్పాడు? మనకే కదా చెప్పాడు. ఆయన మనకే చెప్పాడు. పౌలు దేవుని పిల్లలకి చెప్పాడు ఆయన. పౌలు ప్రియులారా, సంఘాలలో అపోస్తలుల బోధ ఉండాలి. అపోస్తలుల బోధ ఉండాలి ప్రియులారా. సంఘాలలో క్రమాలు ఉండాలి, సంఘాలలో పద్ధతులు ఉండాలి. క్రమాలు ముఖ్యం మనకు, క్రమం ముఖ్యం మనకు, విధులు ముఖ్యం మనకు. సంఘాలలో క్రమము తప్పి ఎప్పుడు పోకూడదు ప్రియులారా. ఆది అపోస్తలులు బోధించిన క్రమాలు, పద్ధతులు మారవు ఎప్పుడు కూడా, క్రమాలు మారవు ఎప్పటికి కూడా, విధులు మారవు. సేవకులు మారచ్చు, పెద్దలు మారచ్చు, విశ్వాసులు మారచ్చు, కానీ క్రమాలు మారవు, పద్ధతులు మారవు. మనం పరిశీలన చేయాల. వాక్యం ఏమి చెబుతుంది? ప్రతి ఆదివారం ప్రభు బల్ల లేని స్థలాలకు వెళ్ళొచ్చా మనం? వారం ప్రభు బల్ల లేని స్థలాలకు వెళ్ళొచ్చా మనం? ఏం క్రమాలు నేర్చుకుంటున్నాం? ఏం విధులు నేర్చుకున్నాం మనం? ఏమి సంఘ క్రమాలు నేర్చుకున్నాం మనం? భాష నేర్చుకోవడానికి వేరే సంఘాలకు వెళ్తావా? అది ఎట్లుందంటే, నాకు తెలుగు భార్య ఉంది, తమిళ్ నేర్చుకోవాలి, నేను తమిళ భార్యను చేసుకుంటాను అంటుంది. అది నాకుండేది తెలుగు భార్య, తమిళ్ కావాలి, నాకు తమిళ్ నేర్చుకోవాలి, తమిళ భార్యను చేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా ఉంది ప్రియులారా. దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైతిరి. కాబట్టి తెస్సలోనికలో ఉన్న సంఘము ప్రభువును పోలి నడుచుకున్నారు, అపోస్తలుడైన పౌలును పోలి నడుచుకున్నారు. తర్వాత ఎవరిని పోలి నడుచుకున్నారు?
దేవుని సంఘములను పోలి నడుచుకున్నారు. బెరయలో ఉన్న విశ్వాసులను చూసి అసలు ఎంత నేర్చుకోవచ్చు మనం. తెస్సలోనికలో ఉన్న విశ్వాసులను చూసి ఎంత నేర్చుకోవచ్చు మనం. ఫలాని సంఘాన్ని చూసి నిజంగా మీ సంఘాన్ని మేము అసలు చూసి నేర్చుకోవాలంటాం మనం. కొన్ని సంఘాలు చూసి అసలు మీ సంఘాల్లో ఏమీ లేదంటారు, మీ సంఘాల్లో అసలు క్రమము లేదంటాం. ప్రియులారా, ఈ తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు ప్రభువును పోలి నడుచుకునేవారు, అలాగే మమ్మును పోలి నడుచుకున్నారన్నాడు. దేవుని సంఘములను పోలి నడుచుకున్నారు. తర్వాత అదే తెస్సలోనికలకు రాసిన పత్రికలోనే మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంది. మొదటి అధ్యాయంలో చూడండి, ఇంకా ఏముంది అక్కడ? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. తెస్సలోనికలో ఉన్న సంఘస్థులు ఎలాంటి సంఘస్థులు? వీరు ఎలాంటి విశ్వాసులు? వీళ్ళు మాదిరి విశ్వాసులు. ప్రియులారా, మాదిరి విశ్వాసులు. ఏ విశ్వాసులు? మాదిరి విశ్వాసులా, ఫాదిరి విశ్వాసులా? ఏ విశ్వాసులు? మాదిరి విశ్వాసులా, పాదిరి విశ్వాసులా? పాదిరి విశ్వాసులు కాదు వీళ్ళు మాదిరి విశ్వాసులు. మనము పాదిరిలుగా ఉండడానికి ఇష్టపడకూడదు, మనం మాదిరిగా ఉండడానికి ఇష్టపడాలి. చాలామంది ఎలా ఉండడానికి ఇష్టపడతారు? పాదిరీలుగా ఉండడానికి ఇష్టపడతారు. పాదిరి అంటే అర్థమైంది, ఒక పెద్ద అంగీ వేసుకుంటాడు, నడువుకి ఏదో చుట్టుకుంటాడు, ఏదో టోపీలు, రకరకాలుగా ఒక పాదిరి ఆకారం కనపడుతుంది. ఒక సంఘంలో ఒక పాదిరి గారు వాక్యం చెబుతూ ఉన్నాడంట, నీ పొరుగువారిని దేన్ని ఆశించకూడదు, నీవు దేన్ని దొంగిలించకూడదు, నీ పొరుగువారిని భార్యనైనను నీ పొరుగువారి వస్తువునైనను దేనిని ఆశించకూడదని ప్రకటన వాక్యం బోధిస్తూ ఉన్నాడు. బోధించి ఇంటికెళ్ళి వాళ్ళ ఇంట్లో కాంపౌండ్లో ఉన్న గంపను ఎత్తాడు. ఆ గంపను ఎత్తగానే ఆ గంప కింద ఉన్న కోడి కనిపించటం వల్ల అంతకుముందే ఆయన భార్య వచ్చి ప్రసంగం అయిపోగానే ఆ గంప కింద ఉన్న కోడిని ఎత్తేసిందంట. ఈయన పోయి చూస్తే గంప కింద కోడి లేదు. భార్యని పిలిచి అడిగాడు, ఈ గంప కింద కోడిని పెట్టాను నేను, ఎక్కడికి పోయిందంటే, ఏమండి మీరు వాక్యం చెప్పారు కదా, నీ పొరుగువాడిని దేన్ని ఆశించకూడదు, నీ పొరుగువాడిని వస్తువునైనాను నీ పొరుగువాడిని భార్యను ఆశించకూడదని నువ్వు చెప్పావు కదా. వెంటనే నేను ఇంటికి వచ్చి ఇదిగో ఆ పొరుగువాడిని మన ఇంటి పక్కన కోడి ఇక్కడికి వస్తే నువ్వు గంప కింద దాచిపెట్టావు కదా వండుకోవడానికి, అందుకని నీ వాక్యం విని నేను ఈ గంపను ఎత్తేసానని అన్నాడట. వసే పిచ్చిదానా, నేను వాక్యం చెప్పింది విశ్వాసులకే, నాకు కాదే అన్నాడట. నేను వాక్యం చెప్పింది ఎవరికి? విశ్వాసులకే అన్నాడంట. కాబట్టి పాదిరీలు అంటే ఇతరులకు వాక్యం చెప్తారు, వాళ్ళ కోసం కాదు. పాదిరీలు అంటే వాళ్ళకి ట్రైనింగ్ కావాలి వాక్యం చెప్పడానికి, వాళ్ళకి సర్టిఫికేట్లు కావాలి, వాళ్ళ కొరకు ఎప్పుడు వాక్యం చెప్పుకోరు. వాళ్ళు మాదిరికరంగా ఉండాలి మనం. ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు వారి మాదిరి విశ్వాసులు. ఏ విశ్వాసులు వాళ్ళు? మాదిరి విశ్వాసులు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, 1 తిమోతి 1 చాప్టర్ 16 చదవండి. 16వ వచనం. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగునా. నేను మాదిరిగా, పౌలు అంటున్నాడు కదా ఈ మాటలు. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగునా. విశ్వసింపబో వారికి ఏ విధంగా ఉండులాగునా? మాదిరిగా ఉండులాగునా. మనము మాదిరిగా ఉండాలి. ఎవరికి మాదిరిగా ఉండాలో తెలుసా? విశ్వసింపబోవు వారికి. అంటే వాళ్ళు ఇంకా విశ్వసించాల ప్రభువుని, వాళ్ళు ఇంకా రక్షణ పొందలేదు, వారు ఇంకా ప్రభువుని నమ్ముకోలేదు, వారికి కూడా మనం మాదిరిగా ఉండాలి. ఇంకా నమ్మని వారికి కూడా మనం మాదిరిగా ఉండాలి. విశ్వసింపబోవు వారికి మనం మాదిరిగా ఉండాలి. ఉదాహరణకి మీ ఇంట్లో నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, నీ తల్లిదండ్రులు ప్రభువుని నమ్ముకోలేదనుకో, వాళ్ళు ఇంకా విశ్వసించలేదనుకో, వాళ్ళకి ఎలాగ ఉండాలా? మాదిరిగా ఉండాలా.
ప్రభువును నమ్మని వారికి మనం మాదిరిగా ఉండాలి. ఒకవేళ నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, నీ భర్త ప్రభువుని నమ్ముకోలేదనుకో, నీ భర్త విశ్వసించలేదనుకో, విశ్వసించకపోయినా నీ భర్తకు నువ్వు మాదిరికరంగా ఉండాలి. నీ భర్తకు నువ్వు మాదిరికరంగా ఉండాలి. నీ భార్యకు నువ్వు మాదిరికరంగా ఉండాలి. నీ పిల్లలకు నువ్వు మాదిరికరంగా ఉండాలి. నీ తల్లిదండ్రులకు నువ్వు మాదిరికరంగా ఉండాలి. ఉంటున్నాం మనం ఆ రకంగా? నమ్మనోళ్ళకు కూడా మనం మాదిరికరంగా ఉంటున్నామా? విశ్వాసింపబో వారికి నేను మాదిరికరంగా ఉండునట్లు. ఇదే 1 తిమోతికి పత్రికలోనే 4వ అధ్యాయము 11, 12 కలిసి ఉంటాయి, చదవండి. 4వ అధ్యాయం 11. తృణీకరింపనీయకము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 1 అధ్యాయం 16వ వచనంలో ఎవరికి మాదిరిగా? అవిశ్వాసులకు మాదిరిగా, అంటే విశ్వసింపబో వారికి మాదిరిగా, ప్రభువును నమ్మని వారికి మాదిరిగా, అంటే అవిశ్వాసులకు మాదిరిగా ఉండాలి. 4:12వ వచనంలో ఎవరికి మాదిరిగా ఉండాలి? విశ్వాసులకు కూడా మాదిరిగా ఉండాలి. తిమోతి నువ్వు కేవలం అవిశ్వాసులకే కదయ్యా మాదిరిగా, ఇంకెవరికి ఉండాలి? విశ్వాసములోను మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. విశ్వాసులకు మాదిరిగా ఉండు. మాదిరిగా ఉంటున్నావా? మన మాటలో మాదిరి, ప్రవర్తనలో మాదిరి, తీరులో మాదిరి, విశ్వాసంలో మాదిరి, ప్రేమలో మాదిరి. తెస్సలోనికలో ఉండే విశ్వాసులు వారి మాదిరి విశ్వాసులు. మనం మాదిరిగా జీవించేదానికి ప్రయత్నం చేయాలి ప్రియులా. యేసు ప్రభు ఆయన మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. 1 పేతురు పత్రికలో మనం చూస్తాం. మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మోడల్ లైఫ్, మాదిరి జీవితం. ప్రసంగాలుగా చేయటం, మీటింగులు పెట్టడం కాదు చేయటం, పరిచర్య కాదు ముఖ్యం, అవన్నీ చేయొద్దని నేను అంటాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మాదిరికరమైన జీవితం. ముఖ్యంగా సంఘాలలో పెద్దలైన వారు మాదిరికరంగా ఉండాలి. పరిచర్య చేసేవాళ్ళు మాదిరికరంగా ఉండాలి. బోధించే వాళ్ళు మాదిరికరంగా ఉండాలి. మనల్ని గమనిస్తూ ఉంటారు ప్రియులారా, మనల్ని పరిశీలన చేస్తూ ఉంటారు, మనల్ని బాగా ఆలోచన చేస్తూ ఉంటారు. మాదిరికరంగా జీవించటం. ఈ తెస్సలోనికలకు రాసినటువంటి 1 పత్రికలోనే ఇంకా మనం చదివితే 6వ వచనంలో మనం చదివాం కదా ఇందాక. 6వ వచనంలో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుంటారు. 10వ వచనంలో ఏముందంటే 9-10 మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడ జనులు మమ్ములు గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవారును సత్యవంతునగు దేవునికి దాసులగుటకు. చాలే ఇక్కడ ఏమో చూడండి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగను, అక్కడి జనులు మమ్మును గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి. ఏం విడిచిపెట్టారు వీళ్ళు? ప్రియులారా, తెస్సలోనికలో ఉన్న సంఘస్థులు ప్రభువును పోలి నడుచుకున్నారు. ఆత్మీయ తండ్రులను పోలి నడుచుకున్నారు. సంఘములను పోలి నడుచుకున్నారు. మాత్రమే కాదు, వీళ్ళు మాదిరికరమైన విశ్వాసులు, మాదిరి కలిగి జీవించారు. వారిని చూసి ఎన్నో నేర్చుకోవచ్చు మనం. తర్వాత వారు ఏం విడిచిపెట్టారంట? విగ్రహములను విడిచిపెట్టి. ప్రభువుని నమ్ముకున్న మనం
విడిచిపెట్టవలసినవి ఉన్నాయి. విడిచిపెట్టవలసినవి ఉన్నాయి. మనం ప్రభువుని నమ్ముకుంటూ ఉన్నాం. ప్రభువును మనం నమ్ముకుంటూ ఉన్నాం. కానీ విడిచిపెట్టవలసినవి ఇంకా విడిచిపెట్టడం లేదు మనం. విడిచిపెట్టవలసినవి ఇంకా విడిచిపెట్టడం లేదు మనం. చూడండి, ఒక మాట నేను చదివి వినిపిస్తాను. సామెతలు 17-14 చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. సామెతలు 3:7 చదవండి. త్వర చదవండి, ముగిస్తాను. సామెతలు 3:7. యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం విడిచిపెట్టాలి? చెడుతనమును విడిచిపెట్టాలి. చెడుతనమును విడిచిపెట్టాలి. ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు విగ్రహములను విడిచిపెట్టారు. విగ్రహములను విడిచిపెట్టి ఇంకా ఏం విడిచిపెడుతున్నారో తెలుసా? చెడుతనమును విడిచిపెట్టి మనము చెడుతనమును విడిచిపెట్టాలి. ఈనాడు సంఘాలలో మంచితనములో చెడుతనం వచ్చేస్తూ ఉంది. మంచి ఉన్న స్థలాల్లో, మంచి ఉండాల్సిన స్థానములో చెడు స్థలం లేదా చెడు వచ్చేస్తుంది, చెడుతనం వచ్చేస్తుంది. మీరు పార్కులకు వెళ్తే లేదా బజార్లో వెళ్తూ ఉంటే 3 బొమ్మలు కనపడతాయి మనకు. ఒక బొమ్మ ఏమో కళ్ళు మూసుకొని ఉంటుంది, ఒక కోతి. ఇంకొక కోతి నోరు మూసుకొని ఉంటుంది. ఇంకొక కోతి చెవులు మూసుకొని ఉంటుంది. ఏముంటుంది అక్కడ రాసి? చెడును చూడొద్దు, చెడును అనొద్దు, చెడు వినొద్దు. దేవుడు చెబుతుంటేనే మనం చెడుని విడిచిపెట్టడం లేదు. ఇక కోతులు చెప్తే విడిచిపెడతాం మనం? చెప్పండి సహోదరులారా. ఒక పక్క దేవుడు మీరు చెడుతనమును విడిచిపెట్టండి. ఓ ఇశ్రాయేలీయులారా, మీరు దూడం చేసుకున్నారు, మీరు చెడుతనం జరిగించారు. మీరు ఒక ఆయన ఉన్నాడు, 1 సమూయేలు గ్రంథం 2:29లో కింగ్ డేవిడ్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. నువ్వు రాజా చెడుతనమును జరిగించావు, నువ్వు చెడుతనమును జరిగించావు. దేవుడు చెబుతూ ఉన్నాడు, చెడుతనమును విడిచిపెట్టండి, చెడుతనమును విడిచిపెట్టండి. ప్రియులారా, చెడుతనమును విగ్రహాలు విడిచిపెట్టారు, చెడుతనాన్ని విడిచిపెట్టారు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. ఒప్పుకొని ఏం చేయాలి? కాబట్టి చెడుతనమును విడిచిపెట్టాలి. యోబు గ్రంథం 23:12 చదవండి. యోబు గ్రంథం 23:12 త్వరగా చదవాలి. యోబు గ్రంథం జోబ్, ద బుక్ ఆఫ్ జోబ్ 23rd chapter verse 12. యోబు గ్రంథం 23:12 వచనం. ఆయన పెదవుల ఆజ్ఞలను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే నేను ఎక్కువగా ఎంచి తిని. ఆయన నోటి మాటలను నేను విడిచిపెట్టలేదు, ఆయన ఆజ్ఞల కంటే నా స్వాభిమానం నేను ఎక్కువగా ఎంచలేదు. అంటే దేవుని వాక్యము కంటే కొంతమంది సొంత అనుభవాలు ఉంటాయి. స్వాభిమానం అన్నాడు కదా, ఓన్ ఒపీనియన్స్ అంటారు, ఓన్ ఒపీనియన్స్. దేవుని నోటి మాటలను నేను విడిచిపెట్టలేదు, దేవుని ఆజ్ఞల కంటే నా స్వ అభిమానము నేను ఎక్కువగా ఎంచలేదు. అంటే కొంతమంది వాక్యము కంటే ఓన్ ఒపీనియన్స్ ఎక్కువగా వాడతారు. ఓన్ ఒపీనియన్స్, సొంత అభిప్రాయాలు వాడతారు. కాదు, తప్పది. సొంత అభిప్రాయాలు విడిచిపెట్టాలి. దేవుడి వాక్య స్థానంలో విగ్రహాలు విడిచిపెట్టాలి, చెడుతనం విడిచిపెట్టాలి, సొంత అభిప్రాయాలు విడిచిపెట్టాలి. వాక్య స్థానంలో సొంత అభిప్రాయాలు పెట్టుకోకూడదు మనం. వాక్యమే. వాక్యము ఎప్పుడు మారదు ప్రియులారా. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ, పాత నిబంధనలో అబద్ధం ఆడకూడదు, పాత నిబంధనలో మారుతుంది అది. పాత నిబంధనలో మారుతుంది, కొత్త నిబంధనలో మారుతుందా? పాత నిబంధనలో దొంగిలించకూడదు, కొత్త నిబంధనలు ఏమైనా మారుతుందా? కొంతమంది చాలా సొంత అభిప్రాయాలు. ఏముంది కానీ ఇది పెట్టుకుంటే ఏముంది, ఈ రోజుకి ఈ కాలానికి అనుగుణంగా మనం మార్చుకోవాలా? లేకపోతే విశ్వాసులు ఎవరు వస్తారు మన దగ్గరికి? జనాలు రావాలి కదా, మనకు సంఘాలు నిండిపోవాలి కదా. వాక్యముతో పని లేదండి. కొంతమంది ఓన్ ఒపీనియన్స్.
ఈ మధ్య ఒక ఆయన స్టేజీ మీద ఏం ఎగురుతాడో తెలుసా? సినిమా కంటే ఎక్కువ ఉంది అక్కడ డెకరేషన్. సినిమా కంటే డెకరేషన్. ఏమి డ్యాన్సులు, అసలు ఏమి హంగామా ఉంటుంది ఆయన చేస్తుంటే. ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి ఆయన మీద. ఇది అసలు ఇది క్రమమేనా? ఈ పద్ధతులేనా? ఎటు పోతుంది క్రైస్తవం? ఎటు పోతుంది క్రైస్తవం? ప్రియులారా, మనం విడిచిపెట్టవలసినవి ఉన్నాయి. నేను ముగిస్తున్నాను. తెస్సలోనికేలు మనకు చక్కని మాదిరి. వారి యొక్క ఆశ ప్రభువును పోలి నడుచుకోవాలి. వారి యొక్క ఆశ పెద్దలను పోలి నడుచుకోవాలి. వారి యొక్క ఆశ సంఘములను పోలి నడుచుకోవాలి. మాత్రమే కాదు, వారు మాదిరికరంగా నడుచుకోవాలి. అవిశ్వాసులకు మాదిరికరంగా నడుచుకోవాలి, విశ్వాసులకు మాదిరికరంగా నడుచుకోవాలి. అంత మాత్రమే కాదు, తెస్సలోనికలో ఉండే విశ్వాసులు ఏం విడిచిపెట్టారంట? విగ్రహాలు విడిచిపెట్టారు. చెడుతనాన్ని విడిచిపెట్టాలి, స్వాభిమానాన్ని విడిచిపెట్టాలి. ఇంకా విడిచిపెట్టాల్సినవి చాలా ఉన్నాయి. అంటే తెస్సలోనిక విశ్వాసుల్లాగా మనం కూడా ఉండటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించు.